హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే అందరికీ. అండ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటి బాలలే రేపటి పౌరులు కదా. చిన్నపిల్లలని మనం వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటాం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వం మనం కొన్నిసార్లు. కానీ ఇప్పటి బాలలే రేపటి పౌరులు కదా. వాళ్ళ ఫోకస్, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ కలిగి ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో అభివృద్ధి పొందుతూ ఉంటారు. కొంతమంది నేను చూస్తూ ఉంటానండి, టీచర్సు చిన్నపిల్లల్ని వాళ్ళని చక్కగా తీర్చిదిద్ది వాళ్ళని మోటివేషన్ చేసి అండ్ చక్కని స్టడీ ఇచ్చి వాళ్ళ మంచి డెవలప్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఒక స్థాయికి, ఉన్నత స్థాయికి నడిపించే టీచర్స్ కూడా ఉన్నారు, మనకు తెలుసు. సో వాళ్ళ కోసం నేను చిన్న సాంగ్ పాడాలనుకుంటున్నాను, అందుకే మీ ముందుకు వచ్చాను. ఓకేనా. ఒరిస్సా రాష్ట్రములో ఫిలిప్పు తిమోతి వలె, సిరియా దేశములో చిన్నదాని వలెను. ఒరిస్సా రాష్ట్రములో ఫిలిప్పు తిమోతి వలె, సిరియా దేశములో చిన్నదాని వలెను. అవసరమైతే క్రీస్తు కొరకు నిలుద్దాం, ఇంకవసరమైతే హతసాక్షులుగుందాం. అవసరమైతే క్రీస్తు కొరకు నిలుద్దాం, ఇంకవసరమైతే హతసాక్షులుగుందాం. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలు, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. యేసే మా దేవుడని ఎలుగెత్తి చెప్పండి, క్రీస్తే మా బ్రతుకని గళమెత్తి చాటండి. యేసే మా దేవుడని ఎలుగెత్తి చెప్పండి, క్రీస్తే మా బ్రతుకని గళమెత్తి చాటండి. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలో, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. కదం తొక్కి కదలండి చిన్నారి బాలలో, క్రీస్తు కొరకు నిలువండి చిన్నారి బాలికలు. ఈ కంప్యూటర్ యుగంలో దేనికి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారంటే, ఎక్కువ ఎఫెక్షన్ అనమాట. కళ్ళకి ఏది ఇంపుగా కనిపిస్తుందో దానివైపే జనాలు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో నేను కొన్ని రీల్స్ చూస్తున్నానండి, వాడి పేరేంటో తెలియదు కానీ యేసుక్రీస్తుని చాలా విధంగా దూషిస్తున్నాడు. అక్కడ నేను కామెంట్ చూశాను, కామెంట్లు, నేను హిందూనే కానీ మీరు జీసస్ని తినడం అది కరెక్ట్ కాదు అని మంచోళ్ళు కూడా హిందూస్లో ఉన్నారండి, చాలా మంచోళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ హ్యాపీ. నేను హిందూనే కానీ జీసస్ని అలా అనకూడదు, ఎందుకంటే యేసయ్య చీముడిని విమర్శిస్తున్నాడు, అంటే బ్లడ్ని విమర్శిస్తున్నాడు. యేసు పాదం అంట, వీడికేమైందండి? యేసు పాదాన్ని పూజిస్తే వాళ్ళకి నచ్చింది పూజిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది వేరే విధంగా పూజిస్తూ ఉంటారు. యేసయ్య పాదం అంటే తగ్గింపుకు సాదృశ్యంగా ఉంది. యేసయ్య రక్తం అది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది, పవిత్రమైన రక్తం. దాన్ని పూజిస్తే వాడికి ఏంటండి? వాడు కర్రి ముఖం వేసుకుని దయ్యంలాగా ఉన్నాడండి ఒకడు, వాడు యేసయ్యని విమర్శిస్తూ ఉన్నాడు. నిన్నే చూశాను ఆ వీడియో. ఇంకొక వాడికి వంత పలికేవాళ్ళు చీమిడను, లేకపోతే యేసయ్య స్పెరం చెప్పు, యేసయ్య ఇంకొకటి చెప్పు అని బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? కానీ మనం అన్ని బాగున్నాయని ఇప్పుడు విర్రవీగుతూ ఉంటాం, కానీ మనం నరమాత్రులు మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క నిమిషం దేవుడు నిన్ను మర్చిపోతే నువ్వేమైపోతావో తెలీదు. సో మనం దేవుడి స్థాయిలో మనం లేం, మనం నరులం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మన జీవిత యాత్ర కొనసాగిస్తే మంచిది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే,
మానవులు ఏ పాటి వారండి? ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయి మన బ్రతుకులు నీటి బుడగలాంటి మన జీవితాలు. దేవునికి మన చీమల్లాగానే కనిపిస్తామా? దుమ్ము వంటి వాడును ప్రభా అంటాడు ఒకడు. ఒక భక్తుడు చెప్తాడు, ధూళి లాంటి వాడినయా, దుమ్ము లాంటి వాడినయా. దుమ్ము మనం దులిపేస్తూ ఉంటాం కదా, అసలు మనకు కనపడద్దా? చిన్న చిన్న ఇసుకరేణుల్లాగా కూడా మనకు కనిపించం. ఎందుకు ఈ అతిశయం, ఈ అహంభావం, అహంకారం ఇవన్నీ ప్రక్కన పెడదాం. ఎవరిని మనం విమర్శించొద్దు. నువ్వు ఏ దేవుణ్ణి ఎరిగి ఉన్నావో ముందుకు వెళ్ళిపో. ఒకరికొక విమర్శలు, అసూయాలు, పగలు, ద్వేషాలు, కలహాలు అన్నీ విడిచిపెట్టండి. అప్పుడే మనిషి మనిషిగా బ్రతికినట్లు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.